ఈ మధ్యకాలంలో రా అండ్ రస్టిక్ సినిమాలపై ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులోనూ స్టోరీ, యాక్టింగ్ ఇలా ప్రతి దాంట్లోనూ కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే డైరెక్టర్లు కూడా అదే స్టైల్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ సినిమాపై అందుకే అంత బజ్ కూడా వచ్చింది. పారంజిత్ తీసిన ఈ సినిమా విక్రమ్కి చాలా అవార్డులు తెచ్చిపెడుతుందని ఆయన ఫ్యాన్స్ కూడా నమ్మకంగా ఉన్నారు. ఈరోజు ఆగస్టు 15 థియేటర్లో రిలీజ్ అయింది తంగలాన్. ఈ సినిమా ఆడియన్స్ని ఏ విధంగా మెప్పించింది ఒకసారి రివ్యూలో చూద్దాం. కథలు, క్యారెక్టర్లు, లుక్స్ పరంగా ప్రయోగాలకి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు విక్రమ్. తాజా సినిమా తంగలాన్ కార్తీ మద్రాస్, రజనీకాంత్ కబాలి, కాలా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ దర్శకుడు పారంజిత్ దీన్ని తెరకెక్కించారు. పార్వతీ తిరువత్తు, మాలవికా మోహన్, పశుపతి కీలక పాత్రలో నటించారు. సో ఒకసారి స్టోరీ లైనప్ చూస్తే తంగలాన్ విక్రమ్, గంగమ్మ, పార్వతీ తిరువత్తు వీరిద్దరూ దంపతులు తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ పిల్లలతో సంతోషంగా ఉంటారు. పంట చేతికి వచ్చిన సమయంలో ఎవరో తగలబెడతారు దాన్ని. పన్నులు కట్టలేదని ఊరి జమీందారు పంట పొలం స్వాధీనం చేసుకుని కుటుంబం అంతటినీ వెట్టి చాకరీ చేయాలని ఆదేశిస్తాడు. సరిగ్గా ఇదే సమయంలో క్లయింట్ ద్వారా అక్కడికి వస్తాడు. బంగారు గనులు తవ్వడానికి తనతో వస్తే ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్తాడు. తంగలాన్కు తరచూ ఒక కల వస్తుంది. అందులో అతని తాతను ఆరతి అంటే మాలవికా మోహన్ వెంటాడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఇందుకు ఆమె ఎవరు? బ్రిటిషర్లతో కలిసి బంగారం తవ్వడానికి వెళ్ళిన తంగలాన్ అతని సమూహానికి ఎటువంటి పరిస్థితులు అక్కడ ఎదురయ్యాయి? అరణ్య అంటే విక్రమ్ ఎవరు? చివరకు తంగలాన్ ఏం తెలుసుకున్నాడు? వీరికి బంగారం దొరికిందా లేదా అనేది వెండి తెరపై చూడాల్సిందే. చెప్పాలంటే ఈ సినిమా ట్రైలర్, టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నామనేలా దర్శకుడు తీశారు. సో పారంజిత్ అయితే అద్భుతమైనటువంటి డైరెక్షన్ చేశారు. దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్లు పాలించే సమయంలో ఎలా చూపిస్తారని అందరికీ ఒక కుతూహలం అయితే ఉంది. దానికి తగ్గట్టే దీన్ని చూపించారు. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లారు ఈ స్టోరీతో. సో కుటుంబం అంతా కలిసి వ్యవసాయం చేసే తీరు, అక్కడ గూడెం ప్రజలు సరదాగా కబుర్లు చెప్పుకోవడం, ఇవన్నీ కూడా ఈనాటి సినిమాల్లో కాకుండా ఇది కొత్తగా కనిపించింది. గోల్డ్ మైనింగ్ కథ. సో యాక్షన్ అడ్వెంచర్కు ఫ్యాంటసీ టచ్ ఇవ్వడంలో దర్శకుడు పారంజిత్ సక్సెస్ అయ్యారు. బంగారం కోసం వెళ్ళిన ప్రజలను, ఆ బంగారానికి కాపలాగా ఉంటున్న అరణ్య ఏం చేస్తుందో మొదట్లో చూపించారు. ఆ సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్ గురి చేస్తాయి. క్లైమాక్స్ థ్రిల్ ఇస్తుంది. కెమెరా వర్క్ కానీ, మ్యూజిక్ కానీ సినిమాకి అద్భుతం. ఇక స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా ఖర్చుకి ఎక్కడా కూడా వెనకాడలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది తెరపై. టెక్నికల్ పరంగా, విజువల్గా సినిమా చాలా బాగుంది. విక్రమ్ నిజంగా ప్రాణం పెట్టి చేసిన సినిమానే చెప్పాలి. ఆయన తాత, అలాగే తంగలాన్, అరణ్య ఈ 3 పాత్రలు సినిమాకి హైలైట్. నటుడిగా తనలోని కొత్త కోణాన్ని చూపించారు విక్రమ్. పార్వతీ తిరువత్తు సైతం గంగమ్మ పాత్రలు ఒదిగిపోయింది. చెప్పాలంటే మాలవికా మోహన్ను గుర్తుపట్టడం కష్టం. గ్లామర్ పక్కన పెట్టి ఆ పాత్ర మాత్రమే కనిపించేలా ఆమె నటించారు. నటిగా ఆమె పాత్రకి అద్భుతంగా న్యాయం చేశారు. ఇక చెప్పాలంటే ఈ సినిమా మంచి టాక్తో వెళ్తోంది. డిఫరెంట్ స్టోరీ థీమ్తో చూడాలనుకునే వారికి ఈ సినిమా 100కి 100% నచ్చుతుంది. డిఫరెంట్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ కోరుకునే ప్రేక్షకులకి ఈ సినిమా ఈ వీక్ ఫేవరెట్ అనే చెప్పొచ్చు. తంగలాన్ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తొలి రోజు ఈ సినిమాకి సుమారు 12 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు అనలిస్టులు అయితే భావిస్తున్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511